శాంతి పాఠం దీనికి వేరుగా ఉంది. అది చదువుదాం ఊరికే ఒకసారి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా గమనించుకోండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది అందరికీ తెలిసిన శాంతి పాఠమే. మరి ఈ అనువాకానికి వేరొక శాంతి పాఠం ఇచ్చారు. మామూలుగా అలా ఉండదు, ఒక ఉపనిషత్తుకు ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చారు. సహనావతు తెలుసు మనందరం. అంటే నవ్వు అంటే ఏమిటి? ద్వివచనం. ఏకవచనం బహువచనం అంటే ద్వివచనం ఒకటి ఉంది ప్రత్యేకంగా. కాబట్టి ఏమిటి? సహా కలిపి. ఎవరు? మే ఇద్దరం, నేను, నా పక్కన నా ఎదురున్న ఎవరైనా. అవతు, అవతు అంటే రక్షించబడాలి. ఎవరి చేత రక్షించబడాలి? భగవంతుడి చేత మేము రక్షించబడాలి. కాబట్టి ఆ భగవంతుడు మమ్మల్ని రక్షించుడు కాక. సహా నవ్వు భునక్తు. సహా మే ఇద్దరము కూడా ఏం చేయాలి? కలిసి భునక్తు. భునక్తు అంటే భోంచేయడమే కాదు, ఇక్కడ పార్టీలో కూర్చొని ఇద్దరు కలిసి పూజ చేద్దామని కాదు. భునక్తు అంటే ఏంటి? ఇక్కడ ఆనందించాలి. సో మేమిద్దరము రక్షింపబడాలి, మేమిద్దరము ఆనందించాలి. అంటే నేను ఆనందించాలి, నువ్వు ఏడవాలని కాదు. ఈ దుర్మార్గం. మరేంటి? మేమిద్దరము ఆనందించాలి, మేమిద్దరము రక్షించబడాలి. ఈ రెండు జరగాలంటే ఇంకోటి కావాలి. సహా వీర్యం కరవావహై. మేమిద్దరము కలిసి వీర్యం కృషి చేయాలి బాగా. కరవావహై అది ముఖ్యం. కలిసి కృషి చేస్తే అప్పుడేమవుతుంది? కలిసి ఆనందిస్తారు. అంటే కలిసి చేసినప్పుడు ఆనందం వస్తుంది. సమిష్టి అంటారు చూడండి, ఇదే ఇంకొంచెం ఎక్స్పాండ్ అయింది. దాన్ని యజ్ఞభావన అంటారు. యజ్ఞభావన. యజ్ఞభావన అంటే ఏంటి? సమిష్టి కోసము వ్యక్తి తన వంతు తాను అర్పణ చేయడం ఏదైనా, అంతే కదా. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, కాస్త అటు ఇటుగా కలిసి కృషి చేస్తే అప్పుడు కలిసి ఆనందించవచ్చు. అది అంటే నేనే ఆనందించాలి, నువ్వు కృషి చేయి, అది ఎట్లా? అప్పుడు సమాజంలో ఏది కూడా ఇది జరగదు. ఉత్పత్తి అనేది జరగదు. ఎప్పుడు కూడా సమిష్టి కృషిలో ఉన్నటువంటి దాన్ని, వచ్చినటువంటి ఫలితాన్ని అందరికీ ఎవరి కృషిని బట్టి వాళ్ళకి రావాలి. అది కదా జనరల్గా.
అలాగే ఇక్కడ కూడా. అందుకని అంతేకాదు ఆ భగవంతుడు మమ్మల్ని రక్షించాలి ఇద్దరిని. ఎందుకు, ఎలా రక్షించాలి భగవంతుడు మమ్మల్ని ఎలా రక్షించాలి అనేది తెలియదు చాలామంది. జనరల్గా ఏం కోరుకుంటారు ఎవరైనా, దేవుడు అమ్మ కష్టాలు రాకూడదు అని కోరుకుంటారు. అవునా? పోనీ అలా కోరుకుంటే రాకుండా ఉంటాయా చెప్పండి? రాకుండా ఉంటాయా? రాకుండా ఉండవు కదా, వస్తూనే ఉంటాయి. మరి దేవుడు మమ్మల్ని రక్షించాలంటే కష్టాలు రాకుండా రక్షించడం కాదు. ఎందుకంటే మన ప్రారంభంలో ఏమేమి ఉంటాయి అవన్నీ వచ్చి పడుతూనే ఉంటాయి. రాకుండా ఎట్లా ఉంటాయి? మన కర్మలు మనకు ఫలితాన్ని ఇస్తాయి కదా. మరి ఎలా రక్షించాలి భగవంతుడు? ఇక్కడ క్లియర్గా ఉండాలి. ఏమైనా రాని, ఏమైనా పోని, ఏదైనా కాని, రాని పోని కాని, వాటిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి, ఓ సామర్థ్యం, ఒక సమతుల్యత ప్రసాదిస్తే రక్షించినట్లే, కవచంలాగా ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఆ కవచం రక్షణ కవచం. అది ఎక్కడ ఉండాలి ఆ కవచం? బుల్లెట్ ప్రూఫ్ కవచాలు వేసుకుంటారు ఇప్పుడు. అవునా? అంటే ఎవరైనా గన్తో పేలిస్తే బుల్లెట్ తగలకుండా పైన ఏమిటంటారు, ఏదో ఒకటి వేసుకుంటారు కవచం, యుద్ధంలో వెళ్ళేవాడు. అది కేవలం శరీరానికి కాదు, ఇక్కడ మనకు వచ్చేటువంటి కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా మనస్సు ఎదుర్కొంటోంది కదా. శరీరమే కాదు, శరీరం శీతోష్ణాలను ఎదుర్కొంటుంది. మహా అయితే శారీరకమైన జబ్బులు, నొప్పులు ఇవి ఉంటాయి. కానీ దానికి మించింది ఏంటి? మనస్సు. అన్నిటినీ ఎదుర్కొండేది మనస్సు కదా. దానికి కవచం కావాలి. ఏం కవచం? భగవద్భావం, భగవంతుడి చింతన, భగవంతుడిని ఆశ్రయించటం, ఆధారపడటం. ఇది కదా. ఎప్పుడైతే ఆయన శక్తి పైన ఆధారపడతాడో వ్యక్తి ఏమవుతుంది? అప్పుడు మనసుకి బలం, నిబ్బరం వస్తుంది. అవునా? బుద్ధికి స్థిరత్వం. అది కదా కావాలి. అది చెదరకూడదు. ఏదన్నా రానిపోనా. అసలు భగవద్గీత చెప్పిందంతా ఇదే, సమతుల్యత. చెప్పలే? సిద్ధో సమో భూత్వ. ఈ సమత్వమే యోగం అంటాడు. యోగం అంటే ఊరికే శారీరకమైన ప్రక్రియలు కాదు. ఇది యోగం. కర్మరంగంలో ఏంటి, ఏదైనా రానివాడు, సిద్ధి అసిద్ధి అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఏ రకంగా అయినా కావచ్చు. ఇవి వచ్చినప్పుడు వాటిని మేము చక్కగా ఎదుర్కోవాలి. అటు ఇటు పొంగిపోవటం కుంగిపోవటం కాకుండా చేయాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి. ఆ సమతుల్యత మెయింటైన్ చేయడానికి మానసికమైన నిబ్బరం కావాలి. ఊరికి ఆవేశాలు, అలజడులు, ఏమేమో మనసు ఊరుకోదు, గొడవపడి. ఇది కావాలి. ఇది ఉందనుకోండి, అప్పుడు జీవితంలో గెలిచినట్టే. అవునా? ముఖ్యమైన బోధ ఇదే. కాబట్టి భగవంతుడా నన్ను రక్షించు అంటే ఏమిటి? కష్టాలు రాకుండా రక్షించటం కాదు, వస్తాయి, వాటిని ఎదుర్కొండే సామర్థ్యం కావాలి, శక్తి కావాలి, స్థిరత్వం కావాలి. ఆయన్నే ఆశ్రయించాలి, ఇంకొకరిని ఆశ్రయించకూడదు. ఎవరికి లేవండి కష్టాలు, ఎవరికి రావండి ప్రపంచంలో? దేవుడు దిగొచ్చినా కష్టాలే పడ్డాడు. మళ్ళా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతమ్మ, ఆ పోల్చుకుంటే మనం ఏం పడుతున్నాం, ఎంత అల్పమైనవో. కాబట్టి అందుకు ఇవన్నీ. ఈ రక్ష అనేటువంటిది ఎవరికి వాళ్ళు తన చుట్టూ తాను ఏర్పాటు చేసుకోవాలి ఒక వలయాన్ని. భగవంతుడి యొక్క ప్రార్థన ద్వారా, చింతన ద్వారా దైవ బలాన్ని పెంచుకోవడం అంటే ఇది కదా. అలా రక్షించ. సరే, మనకి పురాణ కథలు దీన్ని చక్కగా ఒక ఇతివృత్తం రూపంలో, కథ రూపంలో చెప్తారు. గజేంద్రుడు ఉన్నాడు, మొసలు పట్టుకుంది, మొరబెట్టుకున్నాడు, శ్రీ మహావిష్ణువు వచ్చి చంపేశాడు. ఇది కథే. అయితే ఈ కథ ఏం చెప్తోంది మనకి? భగవంతుడు రక్షిస్తాడు ఎప్పుడు? ఆపదల్లో ఉన్నప్పుడు అనేది మనకి చెప్తాడు. ఆపదల్లో రక్షించాలన్నా నీకు అసలు పుణ్యం ఉండాలి. ఉండద్దు? నీ పూర్వజన్మలో చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అకౌంట్లో,
ఆ చేసిన పుణ్యాన్ని బట్టి ఇప్పుడు నీకు వస్తుంది అది, లేకపోతే రాదు. ఎవరికైనా ద్రౌపది రక్షించబడ్డా, మరి గజేంద్రుడు రక్షించబడ్డా, మరి చూడండి భారతంలో, భాగవతంలో ఆయన ఆయన చేత రక్షించబడ్డానికి కావలసిన అర్హత ఉండాలి వీడికి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనది జీవితంలో. భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచో వైకుంఠంలో వచ్చినట్టు కొన్ని కథల్లో ఉంది. అవునా? భగవంతుడు అంత దూరంలో ఉన్నాడా నిజానికి? ఎక్కడున్నాడు? వీళ్ళ దృష్టిని బట్టి దూరము దగ్గర. గజేంద్రుడికి ఇంకా ఆయనకి రజోగుణం ఉంది కాబట్టి, రాజసికమైన ఇది ఎక్కడో ఉన్నాడు కాబట్టి పిలిచాడు హరి. కాబట్టి అంత దూరం నుంచి రావడానికి టైం పట్టింది, దృష్టిని బట్టే. అవునా కదా? తనలో అహంభావం ఉన్నంత వరకు భగవంతుడు దూరంగానే ఉంటాడండి. ఎప్పుడైతే అహం కాస్త అడిగిపోయిందో, తగ్గిపోతుందో, అప్పుడు దగ్గర అవుతాడు. జీవుడే దూరం, జీవుడే. భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, లోపలే ఉన్నాడు కదా. అందుకు అంత టైం పట్టింది. అహం అనేది జీరో అయిపోవడానికి అంత టైం పట్టింది. అప్పుడు వచ్చాడు దేవుడు. అంతే. ప్రహ్లాదుడికి ఎంతసేపు పట్టింది రక్షించడానికి? వెంటనే వచ్చేసాడు. ఎందుకు? ఆయనకు భగవంతుడు సర్వవ్యాపకుడు అని తెలుసు. జ్ఞాని దృష్టి కలిగిన వాడు ప్రహ్లాద్. వెంటనే గదతో కొట్టగానే నరసింహస్వామి వచ్చేసాడు కదా. కాబట్టి ఈ రక్షణ అనేది భగవంతుడు లోపల నుంచి ఇస్తాడు. ఆ మనోనిబ్బరాన్ని, శక్తిని లోపల నుంచి ఇస్తాడు కదా. అది కోరుకోవాలి. భగవద్భావన, భగవత్ చింతనే రక్షణ అంట. ఇంకో రక్షణ లేదు, ఇంకేది రక్షించలేదు అన్నీ మానవులు. ఎందుకు? సర్వశక్తివంతుడైన, సర్వవ్యాపకుడైన, అక్కడి నుంచో రావక్కర్లేదు. అన్ని శక్తులు ఆయనలోనే ఉన్నాయి. అన్నీ తెలిసిన వాడు ఆయన. ఇంక దేన్ని పట్టుకోవాలి కదా. వేరొక రక్షణలు ఏర్పాట్లు చేసినా అవి నిలవంట, ఫెయిల్ అయిపోతాయి. భాగవతంలో ఇది బాగా నిరూపించబడింది, బాగా. కాబట్టి రక్షణలు 1000 కలిగిన, ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, రక్షించుకోవడానికి కలుడు శిక్షితుడు. దుష్టుడు, దుర్మార్గుడు, పాపం చేసిన వాడు శిక్షను తప్పించుకోలేడు. ఏ రక్షణ లేకపోయినా ఎవరు సాధువు ఏమవుతున్నాడు? రక్షించబడతాడు. తనకంటూ ఏం ఏర్పాటు చేసుకోడు, అవసరంలే. ఆయన ఉన్నాడుగా, ఆయన ఎవరో తెలుసు కదా ఈయనకి. కాబట్టి అతను చేసినటువంటి పుణ్యము, ధర్మాచరణ, దాన్ని చూసుకుని భగవంతుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఎందుకది ఆయన వ్రతం ధర్మరక్షణే. ఎవరిది? భగవంతుడు. ధర్మాన్ని రక్షించాలంటే ఎట్లా రక్షిస్తాడు చెప్పండి? ధర్మాన్ని కోట కడతాడా? ఎవరైతే ఆచరిస్తున్నారో, సత్కర్మ చేస్తారో, పుణ్యకర్మ చేస్తాడో, ధర్మాచరణ, వాళ్ళని భగవంతుడు రక్షించడం తన కర్తవ్యంగా పెట్టుకుంటాడు. అది రక్షణ. అన్ని అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, దుర్మార్గాలు చేసి దేవుడా నన్ను రక్షించడం చూసారా? కాబట్టి నేను రక్షించబడుగాక అంటే ఇది అర్థం కావాలి ముందు. అందుకే అన్నాడు ఏమిటి, నహి 6వ అధ్యాయంలో సత్కర్మను ఆచరించినటువంటి వాడు ఎప్పుడూ కూడా రక్షించబడతాడు అన్నాడు కదా. నమే భక్త ప్రణశ్యతి ఒకటి చెప్పాడు. నకశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. దుర్గతిని పొందడు ఎవరు? సత్కర్మను ఆచరించిన వాడు, ధర్మాన్ని ఆచరించిన వాడు దుర్గతిని పొందడు. అతనికి రక్షిస్తుంది. కాబట్టి ఇలా రక్షించేవాడు ఎవరంటే ఈ ధర్మాన్ని మెయింటైన్ చేసేవాడు భగవంతుడు. అందుకు రక్షణ అనేదానికి అర్థం చేసుకోవాలి. రక్షించగలిగే శక్తి ఒక భగవంతుడికి ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఏదో తాత్కాలికంగా వీళ్ళపైన ఆధారపడతారు కానీ
ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయి అసలు వాడు రక్షించాలని అనుకోకపోతే. ఆయన రక్షించాలంటే ఏం కావాలి? వీడికి తగినటువంటి కొంచెం యోగ్యత, అర్హత కావాలి. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా భగవంతుడా నన్ను రక్షించంటే అర్థం ఏంటి? సో భగవంతుడి పైన ఆధారపడి ప్రార్థించి వేడుకున్నట్టు భావన ఏదైతే ఉందో అది ఒక రక్షణ. అదే రక్షణ. సత్కర్మ వల్ల కొంత, సదాచారం వల్ల కొంత. కానీ సత్కర్మ, సదాచారము ఇవన్నీ కూడా భగవత్ చింతన లేకపోతే వేస్ట్ అయిపోతాయి కదా. అన్నిటికంటే మించింది అది. సో తర్వాత ఇక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఒక్కళ్ళమే కాదుగా, మన చుట్టూ ఉంటారు. అందుకని ఏం చేయాలి? కలిసి ఆనందించాలి. ఎక్కడ? అన్నిట్లో కలిసి కృషి చేయాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేయాలి. వాళ్ళు కృషి అంటే ఏంటి? అందరూ అన్ని రకాలు చేయలేరు. వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ బాధ్యతను బట్టి, స్థాయిని బట్టి ఉంటుంది కృషి అనేది. అంతే కదా. ఉపాధ్యాయుడు ఏం కృషి చేయాలి? పిల్లలకి చక్కగా బోధ చేసేటట్టుగా కృషి చేయాలి. మరి పిల్లలు ఏం చేయాలి? చక్కగా విని అవన్నీ బాగా అధ్యయనం చేసుకుని చెయ్యాలి. ఎవరి స్థాయిలో వాళ్ళ కృషి ఉంటుంది. అందుకని అందరూ ఒకటే కాదు, కానీ కృషి చేయాలి. అందరూ ఎవరి స్థాయిలో వాడు కృషి చేస్తే అప్పుడు ఏమొస్తుంది? దాని యొక్క అవుట్కమ్, దాని రిజల్ట్ ఏమొస్తుంది? ఆనందమే. అంతే కదా. ఇప్పుడు అలా లేదు. ఏం చేయాలి? నేను కృషి అనే మాటకి ఇప్పుడు అర్థంలా. నేను కష్టపడకూడదు అంటాడు. అన్నీ సుఖంగా జరిగిపోవాలి, అన్నీ సుఖంగా జరిగిపోవాలి. అట్లా జరగదండి. అలా ఒకవేళ జరిగినా అది ప్రమాద హేతువే అవుతుంది. తాత్కాలికంగా సుఖం అనిపించినా చివరికి అది ఏమవుతుంది? ప్రమాదమే వస్తుంది. కాబట్టి కృషి వల్ల వచ్చే ఆనందం. కృషి అంటే ప్రయత్నశీలుడు అవ్వాలి మనిషి. దీన్నే పురుషార్థం అన్నాడు. అలా పురుషార్థం అనేది మనిషికే ఉంది ఆ శక్తి, మిగతా జీవరాశులకు లేవు కదా. మరి పురుషార్థ శక్తిని ఏం చేయాలి? మనిషి ఉపయోగించుకోవద్దా? కాబట్టి పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 చెప్పాడు, చెప్పలే. కాబట్టి ఏ రంగంలో ఏమున్నాడో ఆ రంగంలో తాను ఏం చేయాలి? అప్పుడు కృషి చేయాలి. అందుకే కలిసి కృషి చేయుదుముగా, ఇది మెయిన్ కాన్సెప్ట్. అవునా? మనకి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చెప్పారు? స్లోగన్, ఎల్ఐసి స్లోగన్ ఏంటి? యోగక్షేమ వహామ్యహం. యోగక్షేమాలను మేము మీకు చూసుకుంటాం అని ఎల్ఐసి ఒక స్లోగన్ పెట్టింది. ఎప్పుడు చూసుకుంటారు? నువ్వు డబ్బు కడితేనే. నువ్వు పాలసీ కట్టవనుకో నీకేమీ చూసుకోరు వాళ్ళు యోగక్షేమం. నువ్వు పాలసీ కట్టాలి కదా. అట్లాగే భగవంతుడు మనకి ఆనందించాలంటే ఏం చేయాలి? దానికి కృషి చేయాలి. ఎవరి వంతు వాళ్ళు చేస్తే అప్పుడు అందరికీ ఆనందం. ఇది సామాజిక వ్యవస్థ సమతుల్యంగా ఉండాలంటే ఇది మనిషికి అసలు జంతువులైనా సరే దేవుడు పెట్టినటువంటి సహజమైన ప్రకృతి సిద్ధమైనటువంటి ఇది ఇన్స్టింక్ట్ అంటారు. దాని ప్రకారము వాటి ఆహారానికి అవి కృషి చేస్తాయి. పాప పొద్దున్న లేచి తెల్లవారుజామున మేలుకొట్టే పశువులు కానీ పక్షులు కానీ. అవునా కదా? మానవుడే, బుద్ధి లేని మానవుడు సూర్యోదయం తర్వాత లేస్తాడు. అవునా? మిగతా పశుపక్షాదులన్నీ చూడండి, ఏవి తెల్లవారుజామున లేకుండా ఉండవు, మేల్కొంటాయి. మేల్కొని ఏం చేస్తాయి? అప్పటి నుంచి ఏం చేస్తాయి? బయటకు వెళ్ళిపోతాయి ఆహార సంపాదనకి. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతున్నాయి. సరే, మనుషులకు అలా కాదుగా, స్టాక్ పెట్టుకుంటాడు, ఏవో చేస్తాడు. కేవలం ఆహార సంపాదనే కాదుగా, మనిషికి ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. అవునా? పోనీలే, కోరికలు ఉన్నాయన్న. దానికైనా ఏం చేయాలి మనిషి? నువ్వు కృషి చేసి కష్టపడి సంపాదించుకొని, అంతేగాని అన్యాయం అక్రమం చేయి.
అవునా? అందుకే సహవీర్యం కరవావే చాలా ఉంది. చెప్పలే? కలిసి కృషి చేయాలి. దానివల్లనే నిజమైన సుఖం వస్తుంది. తేరగా వచ్చింది చూడండి, దానివల్ల సుఖం లేదు. తేరగా వచ్చిన దానివల్ల సుఖం లేదు. రుణపడుతున్నాడు, రుణగ్రస్తుడవుతాడు కదా. కాబట్టి అందుకే మన చిన్మయ మిషన్ ప్లెడ్జ్లో ఏముంది? స్వీకరించిన దానికన్నా ఎక్కువగా దానము చేయగలము. ఎక్కువగా చేయాలన్నారు, సమానంగాలే. అంటే మనము సమాజం నుంచి, ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నామా లేదా? ఒక మనిషి బతుకుతున్నాడంటే ఎన్ని రకాలుగా ప్రకృతి మనకి అందిస్తుంది సహాయాన్ని. మరి చుట్టుపక్కల సమాజం, అయ్యో అందరు చేస్తేనే మన నోట్లోకి అన్నం వస్తుంది, ప్లేట్లో. అవునా? వ్యవసాయదారు కృషి చేయకపోతే, దేవుడు వర్షాలు కురిపించకపోతే మనకి పంటలు వస్తాయా? ఎవరో ఒకళ్ళు వండాలి కదా, వాళ్ళు వండకపోతే మనం బియ్యము పప్పు తినలేము. ఇలా చూస్తే ప్రతి క్షణము తాను ఒక్కడే తాను ఇది కావట్లేదు, 10 మంది మీద ఆధారపడి బతుకుతున్నాడు. వస్త్రాలు కట్టుకోవాలంటే ఎవరో ఒకళ్ళు తయారు చెయ్యాలి. చదువు నేర్చుకోవాలంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలి, ఆ సంస్థను నడపాలి. అవునా కదా? మరి ఇలా కాకుండా ఎవరిపైన ఆధారపడకుండా ఒంటికంటే రావాలింగలాగా ఉండగలరా ఎవరైనా? ఎంతమంది పైన ఆధారపడుతున్నారు. కాబట్టి ప్రకృతికి, సమాజానికి రుణపడి ఉంటాడు మనిషి. అందుకని తన కృషి లేకుండా ఎవరైతే భోగించాలనుకుంటారో అలాంటి వాడు ఏమవుతున్నాడు? జీవితం వ్యర్థమైపోతుందంట. అసలు కర్మయోగం అనేది సృష్టిలోనే ఉంది. 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. దీన్ని ఉల్లంఘించినటువంటి వాడు, అవునా, కేవలం ఇంద్రియ భోగాల కోసమే జీవిస్తా నేను అనుకునేవాడు, ఏమి సమాజానికి ఏమి ఇవ్వకుండా, 3వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తాడు, దొంగ అంటాడు. ప్రకృతి నుంచి తాను పొందినటువంటి దాన్ని ఏమైనా తిరిగి మళ్ళీ దేవతలకు సమర్పణ చెయ్యకపోతే ఏమవుతున్నాడు? స్థేన ఏవ సహా యో భుంక్తే అఘం పాప. ఏం చేస్తున్నాడు వాడు? పాపాన్ని తింటున్నట్ట. పాపాన్ని తింటున్నాడు. దొంగ అంటాడు. దొంగ అంటే ఎవరి ఇంట్లో జొరబడక్కర్లా, తాను సమాజానికి, ప్రకృతికి రుణపడి ఉన్నాడు కాబట్టి తన వంతు తాను చేయవలసింది చెయ్యకపోతే పాపం తిన్నట్టే అన్నాడు. చూసారా? అంత ఒక సమతుల్యమైనటువంటి వ్యవస్థని మనకి మన శాస్త్రాలు అందించాయి. అటు ప్రకృతితోనూ ఇటు సమాజంతోనూ మానవుడు ఏమవ్వాలి? కలిసిపోయి చక్కగా బ్రతకాలి. దీన్ని ఏమంటారు? హార్మోనియస్ లైఫ్. హార్మోనియస్ తెలుగులో ఏమంటారు? ఆ రకంగా జీవించాలి. కలిసి కలిసి అంటే ఏంటి? అర్థం చేసుకోవాలి. అందుకని సహవీర్యం కరవావహై. తర్వాత తేజస్వినావధీతమస్తు. ఇక్కడికి వచ్చేటప్పటికి కలిసి కృషి చేయాలి అనేటప్పటికీ మనసులు ఒక్కోసారి ఏమవుతున్నాయి? ఒకే ఫ్రీక్వెన్సీలో పనిచేయవు, ఆలోచనలు డిఫరెన్సెస్ వస్తాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడొస్తాయి? పని చేసేటప్పుడే వస్తాయి. రావు? వస్తూనే ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇక కలిసి పనిచేయడానికి వీలే కుదరదు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవునా? కాబట్టి తేజస్సు అంటే బుద్ధిలో ఏముండాలి? ఈ వచ్చేటువంటి అవగాహన లోపములు కానీ, దోషాలు ఏవో ఉంటాయి కదా, వాటిని అధిగమించకపోతే చేయలేరు. ఎప్పటికప్పుడు వాటిని ఏం చేయాలి? అధిగమించాలి. అధిగమించాలంటే నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు, ఇట్లా ఉంటే రానే. అవునా కదా? ఎప్పుడూ ఉంటాయి కీచులాట్లు. కాబట్టి అభిప్రాయ భేదాలు రాకుండా ఉండవు, ఏవో వస్తూ ఉంటాయి. కుటుంబంలో రావా? ఇద్దరి మధ్యలో రావా? మరి ఏం చేయాలి? బుద్ధి దాన్ని అధిగమించి వెళ్ళిపోవాలి, అంతే. రిలేషన్స్ మనం పని చెయ్యాలి కాబట్టి కలిసి ఒక చోట ఉన్నప్పుడు అది మెయింటైన్ చేసుకోవాలి.
దానికి బుద్ధే ప్రధానం. బుద్ధిలో ఏముండాలి? తేజస్సు ఉండాలి, విచక్షణ, వివేకము అని. ఇప్పుడు ఈ పని జరగాలి, నీకు ఎన్నున్నా పక్కన పెట్టి కలిసి చేయండి ఆ పని. అప్పుడు కదా ఏదైనా సక్సెస్ అయ్యేది. అవునా? ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందండి, ఎవరి పనులు వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి. కానీ ఎవడో ఒకటి నేను ఇది చేయను అంటే మొత్తం ఆగిపోతుంది అక్కడ. ఓ నట్టు లూజ్ అయింది అనుకోండి, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను బిగించను, నాకేం అవసరం లేదంటే కుదరదు. అక్కడ ఏమైపోయింది? అప్పుడు ఒకటి లూజ్ అయిపోతే మొత్తం ఆగిపోతుంది. కాబట్టి అందరు చేస్తే కదా ఏదైనా జరిగేది, ఒకళ్ళిద్దరు చేస్తే అవ్వదు కదా. అవునా? ఎన్ని గవర్నమెంట్లు మారినా, ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇది ముఖ్యమైంది సమాజంలో కదా. సమాజంలో కదా, కుటుంబంలో కూడా తల్లి పని తల్లి, తండ్రి పని తండ్రి, పుత్రులు వీళ్ళ ఎవరి వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఏం ఉండదు అక్కడ. అది కావాలి. అయితే ఇవాళ ఒడిదొడుకులు వచ్చినప్పుడు దానికి అధిగమించడానికి కావాల్సినటువంటి బుద్ధిలో విచక్షణ, వివేకం ఉండాలి. అది ఉండాలంటే ఏం కావాలి? అధీతం. అధీతం అంటే మేము ఏవైతే అధ్యయనం చేస్తామో, శాస్త్రాలని ఏదైతే వింటామో, చదువుతామో, ఆ అధ్యయనం మమ్మల్ని ఏం చేయాలి? బుద్ధిలో తేజస్వి అస్తు, మాలో తేజస్సు పెరగాలి. మా బుద్ధి ఏం చేయాలి? తేజోవంతంగా ఉండాలి. తేజోవంతం అంటే లైట్లు పెట్టుకోవడం కాదు ఇక్కడ. మరేమిటి? అది శాస్త్రాధ్యయనం, మననం చేసుకోవడం, చింతన చేయడం, శ్రవణం చేయటం. దీనివల్ల ఏమవుతుంది? ఎక్కడొస్తుంది తేజస్సు? బుద్ధిలో వస్తుంది. అది బాగా ఉంటే ఇది ఈ బల్బు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఆఫ్ కాకూడదు. ఈ బల్బు ఆఫ్ అయితే ఏమవుతుంది? అన్ని ప్రమాదాలే. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి పోతే అంతా పోయినట్టే. మానవుడికి ఉండే ప్రత్యేకమైన విలక్షణమైన వరం బుద్ధే. ఆ బుద్ధి పోయింది అనుకోండి, నాశనం అయిపోయింది అనుకోండి, ఇంకేముంది? ఏమి లేదు. బుద్ధి ఎప్పుడు నాశనం అవుతుంది? మనిషికి మోహము, అవునా కదా, కామము ఇలాంటివి ఓవర్టేక్ చేసినప్పుడు మనసుని నాశనం అయిపోతుంది. ఇలాంటి నెగిటివ్ క్వాలిటీస్, కామక్రోధ లోభము, అరిషడ్ వర్గాలు ఎక్కువ అయిపోయినప్పుడు బుద్ధి నాశనం అయిపోతుంది. ఇది వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం కావాలి? ఎప్పుడు ఏం కావాలి? జ్ఞానమే ఉండద్దు, అది ఎప్పుడు ఉండాలి లోపల, బ్యాక్గ్రౌండ్ బుద్ధి. అది వివేకంతో విచక్షణ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటాడు కదా. అదే రక్షిస్తుంది. అందుకే మన వాళ్ళు చూసారా, ఈ శిక్షావళిలో ఎన్నిసార్లు చెప్పారు గురువు గారు? స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనేచ. 12 సార్లు 13 సార్లు చెప్పారు 9వ అనువాకాలు. మళ్ళీ 11వ అనువాకంలో మళ్ళీ 2 సార్లు చెప్పారు. ఇన్నిసార్లు ఎందుకు చెప్పారు ఆలోచించండి. ఎంత ముఖ్యమైతేనో అన్నిసార్లు చెప్పరు. ఎందుకంటే రిపిటేషన్ అనేది, చెప్పిందే చెప్పడం అనేది ఉపనిషత్తుల్లో ఉండదు జనరల్గా. స్మృతుల్లో వాటిల్లో ఉంటాయి కానీ వీటిలో ఉండదు. కాబట్టి ఉపనిషత్ స్థాయిలోకి వచ్చిన మరి అలా 12, 13, 14 సార్లు చెప్పారంటే అంత ముఖ్యం. ఏమిటది? స్వాధ్యాయ ప్రవచనం. ఎప్పుడు? సండేనా? శుక్రవారమా? మేము శుక్రవారం లలిత చదువుతామండి. లలిత శనివారం ఏకాదశి విష్ణు సహస్రనామాలు చదువుతామండి. సరిపోతుందే. అన్నం కూడా ఏకాదశికి శుక్రవారం అన్నం తినండి. శరీరానికి ఫుడ్ రోజు 3 సార్లు పెడతాము. మరి మనసుకి ఇది ఫుడ్, బుద్ధికి ఇది ఫుడ్, ఆహారం. బుద్ధికి ఆహారం ఇవ్వక దాన్ని మాడబెడితే ఏమవుతుంది? అది బలహీనం అయిపోయి వివేకం ఉండదు. ఆ మనిషి వివేకం, విచక్షణ కోల్పోతే ఏమవుతున్నాడు? మనిషి కాడు, పశువులైపోతుంది. అందుకని స్వాధ్యాయ ప్రవచనంలో అంత అవసరం. ఆహారముతో పాటుగా ఇది కూడా అవసరం. ఇది ఫుడ్ ఫర్ మైండ్. అవునా? మనోబుద్ధులకు ఆహారం పెట్టొద్దా పాపం? దాన్ని చంపితే ఎట్లా?
కాబట్టి స్వాధ్యయనం అంటే ఏంటి అర్థం ఇక్కడ? కేవలం పారాయణమే కాదండి, కేవలం పారాయణాలతో ముగించేస్తున్నారు ఇప్పుడు. అది దౌర్భాగ్యం. గడ 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 స్పీడ్ ఏమిటి, రైలు పోయినట్టు గడ 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 చదివేయటమే. చదివేసి ఏం ప్రయోజనం? ఊరికి చదివేసేసాం అంతే. అది కాదు స్వాధ్యయనం అంటే. మన బుద్ధిలోకి దిగాలి. అవునా? బుద్ధిలోకి దిగాలి. ఏమి దిగాలి? శాస్త్ర విషయాలు, భగవంతుడి యొక్క తత్వం. అవునా కాదా? అది బుద్ధిలోకి దిగకపోతే ఎందుకు ఊరికే వేస్ట్. టేప్ రికార్డర్ తిరిగినట్టు మన నోరు కూడా తిరుగుతుంది. టేప్ రికార్డర్ ఆన్ చేసి మోగదు, అరిగిపోయేదాకా మోగుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. అవునా? అందుకని బాగా గుర్తించాలి, పారాయణాలతో ఆపకూడదండి. శ్రవణం చేయాలి, అధ్యయనం చేసుకోవాలి. అలా చేయకపోతే వేస్ట్. గాలి పోయినట్టే, శబ్దం వస్తుంది కానీ. అయితే ఒకటి, ఏమి చెయ్యని వాడికంటే పారాయణం చేయటం బెటరు. అంతటితో అవ్వదు కదా, బుద్ధి కదా బాగుపడాలి. వాక్శుద్ధి కోసం అవసరం అండి పారాయణం. బట్ ఇది కూడా, ఇది బాగుపడాలంటే ఏం చేయాలి? అర్థం లేకుండా ఊరికే చదివేస్తే ప్రయోజనం లేదు. అందుకు ఋషి 14 సార్లు చెప్పాడు స్వాధ్యాయ ప్రకటన. కాబట్టి తేజస్వినావధీతమస్తు అంటే ఇంతకుముందు అనువాకాలు చెప్పిన దాన్ని ఇప్పుడు ఇంకా ఎంఫసైజ్ చేస్తున్నారు, నొక్కి చెప్తున్నారు కదా. మేము చేసినటువంటి అధ్యయనము మాలో ఏం పెంచాలి? తేజస్సును. తేజస్సు అంటే ఏంటి అక్కడ? వివేకం, విచక్షణ. అప్పుడు మనస్సుని కంట్రోల్ చేసుకోగలడు, ఇంద్రియాలని సంయమించగలడు. అవునా? అప్పుడు ఈ రజోగుణం, తమోగుణం దాన్ని తగ్గించుకొని బ్యాలెన్స్డ్గా, సమతుల్యంగా వ్యవహారం చేయగలడు. అవునా కాదా? ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా అవసరం వచ్చినప్పుడు కోపం చూపించారు, అది వేరు. అవసరం వచ్చినప్పుడు చూపించాలి, అంత మటుకే. అది పెట్టుకొని కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని మనసును పాడు చేసుకోకూడదు కదా. అంతే, అప్పటికప్పుడు వదిలేయి. అందుకని దీనికి దానికి చాలా తేడా ఉంది. వ్యవహారంలోకి వచ్చేటప్పటికి అన్నీ అవసరమే, కానీ ఎంతవరకు అనేది లిమిట్ ఉండాలి. దానికి ఆ లిమిట్స్లో ఉండడానికి, దాటకుండా ఉండడానికి బుద్ధి ఎప్పుడు ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, జాగరూకమై ఉండాలి. బుద్ధి నిద్రపోకూడదు. అవునా? కారు నడిపే డ్రైవరు తూగాడు అనుకోండి, మనందరం కైలాసానికి పోతాం. ఎందుకు? డ్రైవర్ చేతిలో మొత్తం ఉంది, మన ప్రాణాలన్నీ ఉన్నాయి. అతను అలర్ట్గా లేకపోతే అయిపోతుంది, ఎక్కడో కొట్టేస్తాడు, ఎక్కడో పడేస్తాడు. అవునా? ఈ బుద్ధి డ్రైవర్ అన్నారు. అందుకే శరీరం అనే రథానికి బుద్ధి ఎవరు? సారథి. బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. చెప్పాడా? ఇంద్రియాణి హయానాహు. నేను వెనక నుంచి ముందుకు వస్తున్నా. శరీరం రథమేవచ. కఠోపనిషత్తులో చాలా క్లియర్గా చెప్పాడు. ఇదంతా ఒక వాహనం, ద్విచక్ర వాహనం. ఇది 2 చక్రాలు. కాబట్టి మెయిన్ ఎవరిక్కడ? సారథి, బుద్ధి. ఆ బుద్ధి బాగా ఉండాలి, మెలకువగా. లేకపోతే ఏమవుతుంది? అన్ని స్వాధీనం తప్పుతాయి, అన్ని స్వాధీనం తప్పుతాయి. ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే జీవితంలో ఎన్నో నష్టాలు కలుగుతాయి. కాలు జారటానికి ఎన్ని అడుగులు వేయాలి? ఒక్క అడుగు జారింది అనుకోండి, మళ్ళీ నేరుగా హాస్పిటలే. అవునా? అలాగే ఇది కూడా అంతే. అందుకే ఎప్పుడూ అలర్ట్గానే హెడ్లైట్. తేజస్వినావధీతమస్తు కదా. ఆ వెలుగు ఎక్కడి నుంచి, ఆ ప్రకాశం ఎక్కడి నుంచి రావాలి? శాస్త్రాల్ని అధ్యయనం చేసి, చింతన చేసి, శ్రవణం చేసి, మననం చేయటం ద్వారా రావాలి. అది పక్కన పెట్టేసామనుకోండి, ఎవరి బుద్ధి వాళ్ళది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచిస్తారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఇప్పుడు సమాజంలో అదే జరిగేది. గైడెన్స్ ఇచ్చేవాడు లేడు, ఇచ్చినా స్వీకరించడానికి ఎవరు సిద్ధంగా లేరు. మాకు తెలిసింది కరెక్ట్, మేము అనుకున్నది కరెక్ట్, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండాలి. అలా ఉండకూడదు. ఉంటే అది మానవ సమాజం కాదు. కాబట్టి బుద్ధితో ప్రవర్తించాలి మనిషి అనేవాడు.